అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో 27 గ్రామాలకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. 27 గ్రామాల్లో ఎన్నికలను మినహాయించింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ అత్యధికంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామాలు ఇందులో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్ గ్రామాల్లో కూడా ఎన్నికలు నిలిపివేశారు. మొత్తం 14 ఎంపీటీసీ, 27 సర్పంచ్, 246 వార్డు స్థానాలకు ఎన్నికలు మినహాయించింది ఎలక్షన్ కమిషన్. కోర్టు స్టే కారణంగా ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై అటు సుప్రీంకోర్టు స్టే విధించింది. మండలంలోని 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గిరిజనేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ గ్రామాలు గిరిజన పరిధిలో లేవని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఈ 23 గ్రామాల్లో ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే నిజానికి 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ 23 గిరిజన గ్రామాల్లోకి రావంటూ స్పష్టంగా చెప్తోంది. ఇక 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేయగా నిజాం కాలం ఆదేశాలను ఆధారంగా తీసుకుని హైకోర్టు వీటిని గిరిజన గ్రామాలుగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం స్థానికుల్లో అసంతృప్తి రేపింది. తాము గిరిజనేతరులమని, తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా వర్గీకరించడం అన్యాయమంటూ పిటిషనర్లు వాదించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం అలాగే ఈ అంశంపై విచారణ జరిపే హైకోర్టు తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో ఈ స్టే మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ములుగు మండలంలోని 23 గ్రామాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం కనిపించట్లేదు. తీర్పుతో మంగపేట మండల ప్రజల్లో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. గిరిజనేతలు తమ హక్కులు రక్షించబడ్డాయంటూ సంతోషిస్తుంటే గిరిజన సంఘాలు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు చారిత్రక నిజామా ఉత్తర్వులను ఆధారంగా తీసుకోవాలా లేక రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణించాలనే చట్టపరమైన వివాదం తలెత్తింది. సుప్రీంకోర్టు తుది తీర్పు ఈ నెల 23 గ్రామాల భవిష్యత్తు హక్కులను నిర్ణయించబోతుంది. కేసు తుది తీర్పు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందా లేదా అనేది ఆ 23 గ్రామాలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిందే. సో మొత్తం మీద ఈ 23 గ్రామాల్లో సుప్రీం స్టే ఉన్న కారణంగా ప్రస్తుతం ఈ 23 గ్రామాలు మినహాయించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సో మొత్తం మీద అటు ఆ 23 గ్రామాలతో కోర్టు స్టే కారణంగా ఎన్నికల కమిషన్ అయితే స్టే ఇచ్చింది. దీంతో పాటు కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రపూర్ గ్రామాల్లో కూడా ఎన్నికలు నిలిపివేశారు. రైట్, మా ప్రతినిధి అనిల్ జాయిన్ అవుతున్నారు. దానికంటే ముందు ఒకసారి వరంగల్ నుంచి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, ప్రస్తుతం మనం ములుగులు సంబంధించి 23 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదని సుప్రీంకోర్టు స్టే ఉన్న కారణంగా సో ఏం జరగబోతోంది ఈ గ్రామాలకు సంబంధించి అంటే సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ప్రస్తుతం ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చా? సో ఏ రకంగా ఉండబోతోంది? సంబంధించి నోటిఫికేషన్ వస్తుందనే గిరిజన నేతలంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు లోపల 2024 లోపల హైకోర్టు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో మంగపేట సంబంధించినటువంటి 23 గ్రామాలన్నీ కూడా ఆదివాసీ గ్రామాలే, అది రిజర్వ్డ్ చేయాలంటూ కూడా తీర్పు ఇచ్చింది. ఇక దీన్ని సవాల్ చేస్తూ 2024 సుప్రీంకోర్టు ఆశ్రయించారు. కానీ 3 సార్లు వాయిదాలు జరిగింది. 3 సార్లు వాయిదాల తర్వాత కూడా ప్రభుత్వం నుంచి కొంత సమయం కావాలంటూ కోరారు. అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాబోతుందని తెలిసిన తర్వాత కొంత సుప్రీంకోర్టు లోపల మెన్షన్ చేయించడంతోనే ఈ తీర్పు అయితే రావడం జరిగింది. అయితే దీని లోపల ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ తమ తుది తీర్పు లోబడి మాత్రమే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దీనికి సంబంధించి 2006 నుంచే అటు గిరిజనేతరుల మధ్య ఈ మంగపేట మండలానికి సంబంధించి 23 గ్రామాల పంచాయతీ జరుగుతుంది. సో మొదటగా 1979లో గిరిజనేతరులు అక్కడ మొదటిసారిగా హైకోర్టుకు వెళ్లారు. అప్పుడు ఆ 23 గ్రామాలు అటు పాల్వంచ తాలూకా నుంచి ములుగు తాలూకాలో కలిసాయి. అంటే ములుగు తాలూకాలో అప్పుడు రిజర్వ్డ్ స్థానాలుగా ప్రకటించినప్పుడు 1950 లోపల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఈ 23 గ్రామాలు లేవు. అంటే ఇవన్నీ కూడా రిజర్వ్డ్ కాదు అంటూ 79లో మొదటిసారి హైకోర్టుకు వెళ్ళినప్పుడు గిరిజనేతరులకే
వాళ్ళ అనుకూలంగా తీర్పు వచ్చింది. సో అప్పటి నుంచి కూడా 2006 వరకు గిరిజనేతరులే అక్కడ పంచాయతీ ఎన్నికల లోపల నిలబడ్డారు. వాళ్ళని అక్కడ ప్రజాప్రతినిధులుగా పనిచేశారు. 2006 నుంచి గిరిజనులంతా ఏకమై 2006 సమయం లోపల కొంతమంది మేధావులు, కొంతమంది గిరిజనుల నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళంతా కూడా దీనిపై కూలంకషంగా చర్చించుకున్న తర్వాత వాళ్ళు తిరిగి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో 1979లో ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ను అప్పీల్ చేయడంతోనే తిరిగి అది గిరిజన ప్రాంతమే అంటూ కూడా 79 నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ పక్కన పెడుతూ 2006 లోపల గిరిజనుల చెందిన ప్రాంతం అది రిజర్వ్ ప్రాంతం అంతా తీర్పు వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ గిరిజనేతరులు అప్పీల్కి వెళ్ళడం, ఆ తర్వాత దాదాపుగా 3 సార్లు హైకోర్టు లోపల తీర్పులు వచ్చాయి. సో మొత్తానికి 2024లో డివిజనల్ బెంచ్ కూడా ఈ రిజర్వ్డ్ స్థానాలే అంటూ కూడా తీర్పు వచ్చింది. అయితే దీంతో సమస్య ముగిసిపోయింది. మంగపేట మండలంలో 23 గ్రామాలన్నీ కూడా రిజర్వ్డ్ గ్రామాలే అంటూ కూడా భావించారు. అయితే గిరిజనేతలు కూడా సైలెంట్ అయ్యారు. సో మొత్తానికి ఈ సమస్య దాదాపు 79 నుంచి ఉన్న సమస్య తీరిపోయిందని భావిస్తున్న తరుణం లోపల తిరిగి పాపాత్నాథుడు ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళడము, అక్కడ ఈ యొక్క డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేయడము, దాంతో దాదాపు సంవత్సరాల గడిచిన తర్వాత దీనిపై స్టే ఇవ్వాలి. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఇస్తే మాత్రం 23 గ్రామ పంచాయతీల లోపల రిజర్వ్ స్థానాలుగా వెళ్తాయి. ప్రభుత్వము వీటిని రిజర్వ్ స్థానాలు ఖరారు చేయబోతుందంటూ మెన్షన్ చేశారు. అయితే నిజానికి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ కూడా తమకు నోటిఫికేషన్ ఇచ్చే వివరణ టైం కావాలంటూ కోరారు. సో దీంతో సుప్రీంకోర్టు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మాత్రం మా తుది తీర్పు లోబడి ఇవ్వాలి. అప్పటి వరకు 2024లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్టే ఆశిస్తామంటూ స్టే ఇచ్చింది. దీంతో మరొకసారి మళ్ళీ ఇటు గిరిజనేతలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశము పంచాయతీ మళ్ళీ మొదలైంది. సో దీంతో గిరిజనులంతా కలిసి సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా 2 నెలల గడువు విధించింది. అంటే అప్పటి వరకు కూడా ఇక్కడ ఎలక్షన్ నిర్వహించడానికి, రిజర్వేషన్ ఖరారు చేయడానికి ప్రభుత్వానికి ప్రస్తుతము ఎటువంటి పవర్స్ లేవు. సో దీంతో తిరిగి గిరిజనేతలే మళ్ళీ పట్టు సాధించబోతున్నారా అంటూ కూడా గిరిజన సంఘాలన్నీ దాదాపు వారం రోజుల క్రితం సమావేశమయ్యాయి. దీంతో న్యాయ పోరాటం చేయాలంటూ కూడా సిద్ధమైన పరిస్థితితో ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ యొక్క మంగపేట మండలానికి సంబంధించినటువంటి ఈ 27 గ్రామ పంచాయతీల లోపల హైకోర్టు తీర్పు పెండింగ్ లో ఉన్న నేపథ్యం లోపల దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఖరారు చేయలేదు. సో ఎన్నికల్లో జరిగే పరిస్థితి అంటే అక్కడ కొంత సెన్సిటివ్ అంశం కాబట్టి ఈ విషయం లోపల గిరిజన ప్రాంతమైనటువంటి ములుగు జిల్లా లోపల గిరిజనేతరులు యొక్క 27 గ్రామ పంచాయతీలను తాము రిజర్వ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో గిరిజనేతల మధ్య కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఈ రోజున ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఇప్పటికీ సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ ఉండడంతో గిరిజన సంఘాలు కూడా దీనిపై పోరుబాట పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఏం జరగబోతుందని కూడా 2 నెలల తర్వాత సుప్రీంకోర్టులో మరోసారి వాదనల నేపథ్యంలో అప్పటి వరకు వేచి చూడాలి. ఒకవేళ కనుక స్టే ఆర్డర్ కనుక ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ కనుక వెకేట్ చేస్తే మాత్రం మళ్ళీ తిరిగి ప్రత్యేకంగా ఈ యొక్క మంగపేట మండలంలోని 3వ ఫేజ్ లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కానీ అప్పటి వరకు సుప్రీంకోర్టు ఈ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ పరిగణలోకి తీసుకుంటుందా, వాదనలో కూడా ఎవరికి పెట్టుంటుంది, ఎవరి ఉంటుంది కూడా 2 నెలలు ఆగిదని తెలిసే పరిస్థితి ఉంది. రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద గిరిజన గ్రామాలకు సంబంధించి ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఈ నెలాఖరులోపు లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది అప్పట్లో వివేక్ థంకా కోర్టుకు నివేదించారు. ఆ 23 గ్రామాల్లో రిజర్వేషన్ ప్రకారమే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సో అందుకు అనుగున్నట్టుగానే ఇప్పుడు అదే పని జరిగింది. దీంతో ఇక 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మంగపేట మండలంలోని 23 గ్రామాలు లేవంటూ పిటిషనర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలంటూ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆ గ్రామాలను గిరిజన గ్రామాలుగా గుర్తిస్తూ ఇస్తున్న ఉత్తర్వులను రద్దు చేయాలంటూ గిరిజనేతరులు వేసిన పిటిషన్ల ద్వారా కోరారు. ఈ వాదనలపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు అయితే అప్పుడు అభ్యంతరం తెలిపారు. కానీ ఆ 23 గ్రామాలను ప్రెసిడెంట్ నోటిఫై చేశారంటూ కోర్టుకు తెలిపారు. అయితే ఈ ప్రక్రియకు కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఈ మధ్యలో గ్రామాలను పాల్వంచ తాలూకా నుంచి ములుగు తాలూకాలో కలిపారంటూ కూడా వాదనలు వినిపించారు. ఇది కేవలం పాలనాపరమైన తప్పేనని, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకం కాదంటూ అవి ముమ్మాటికి ట్రైబల్ గ్రామాలేనంటూ వాదించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను 2 నెలలకు అప్పుడు వాయిదా వేసింది. సో అప్పటి వరకు ఆ 23 గ్రామాలు గిరిజన గ్రామాలేనంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లుగా సుప్రీం స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ 23 గ్రామాలకు మినహాయించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక ప్రస్తుతానికైతే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ 23 గ్రామాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఆ 23 గ్రామాల్లో కూడా ఇక ఎన్నికలు లేనట్లే.
సో ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలను ట్రైబల్ విలేజ్లుగా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు తుది తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ అమలు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆ 23 గ్రామాలను ట్రైబల్ గ్రామాలుగా గుర్తిస్తూ 2013లో వరంగల్ కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్కు ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఇక పిటిషన్లు విచారించిన కోర్టు సింగిల్ జడ్జి బెంచ్ 23 గ్రామాలు ఆదివాసీ గ్రామాలే అంటూ తీర్పు ఇచ్చినప్పటికీ కూడా పిటిషనర్లు మరోసారి కోర్టును ఆశ్రయించడంతో 2023లో చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 75 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిహెచ్ పరమాత్మ, పూజారి సమ్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు అదే ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక దానికి సంబంధించి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణుతో కూడిన ధర్మాసనం విచారించి పిటిషనర్ తరపు సీనియర్ అడ్వకేట్లు వివేక్ తంఖా, విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి, గౌరవ్ అగర్వాల్, ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం దానిపై స్టే ఇచ్చారు. ఇది మొన్న సెప్టెంబర్ 14వ తారీఖున ఇదంతా, సెప్టెంబర్ 24వ తారీఖున ఇదంతా కూడా జరిగింది. ఆ రోజు జరిగిన అంశాల ఆధారంగా ఇప్పుడు ప్రస్తుతం స్టే ఉంది కాబట్టి ఆ 23 గ్రామాలు మినహాయిస్తూ అయితే ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆ 23 గ్రామాల్లో ఇక ఎన్నికలు లేనట్టే. సో ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల గిరిజన పరిధులు లేవంటూ 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలంటూ తీర్పు వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పెట్టి నిజాం చెప్పిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవడంపై స్థానికులు సుప్రీంను ఆశ్రయించారు. సరిగ్గా వినండి, ఇది అసలు ఇష్యూ. సో ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ 23 గ్రామాల్లో నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాటిని మినహాయించే నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రధాన అధికారి రాణు కుముదిని తమ నోటిఫికేషన్లో ఇచ్చిన అంశాల ఆధారంగా ప్రస్తుతం ఈ అంశాలను ఆమె కోట్ చేశారు. సో ఈ రకంగా ప్రస్తుతం 23 గ్రామాల్లో ఎన్నికలపైన స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను మంగపేట పరిధికి సంబంధించి సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో గ్రామీణ స్థానిక ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. ఇవన్నీ కూడా చకచక అయిపోయాయి. ఇవాళ ఏకంగా షెడ్యూలే ఇచ్చారు. సో ఆ షెడ్యూల్లో ఈ 23 గ్రామాల ఎన్నికలు లేవు. సో రాష్ట్రంలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా పంచాయతీరాజ్ శాఖ చెప్తుంది. సో ప్రత్యక్ష ఎన్నికల తర్వాత పరోక్షంగా 365 మండల పరిషత్తులు, 31 జిల్లా పరిషత్తులకు చైర్పర్సన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహిస్తామంటూ స్పష్టం చేసింది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఇక జిల్లా పరిషత్ చైర్మన్కి వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ పూర్తిగా కనుమరుగైపోయినట్టే. ఎందుకంటే మేడ్చల్ మల్కాజ్గిరి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో విలీనంగా అయినాయి గ్రామాలు కాబట్టి ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ అనేది పూర్తిగా కనుమరుగైనట్టే. ఇక అది చరిత్ర మాత్రమే. ఇక నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి ఉండదు. ఇక తర్వాత ఈ 23 గ్రామాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ 23 గ్రామాలు కూడా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో లేనట్టే. 2 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు ఆధారంగా ఆ 23 గ్రామాల ఎన్నికలు ఉండబోతున్నాయి. దాంతోపాటు కరీంనగర్ జిల్లా సైదాపూర్ సంబంధించి కుర్మపల్లి, రామచంద్రపూర్ గ్రామాలు కూడా ఎన్నికలు నిలిపేశారు. సో మొత్తం మీద ఈ ములుగు మండలానికి సంబంధించి మండల ప్రజా పరిషత్ ఎంపీపీ ఎన్నిక లేనట్లే. సో ఎంపీటీసీ లేనట్టే కాబట్టి ప్రస్తుతానికి వాటికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగవు. ఇక దీంతో తాత్కాలికంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఎట్లాంటి అంశాలు కూడా వెల్లడించని పరిస్థితి కనబడుతోంది. సో ప్రధానంగా 3 విడతల్లో అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. షెడ్యూలు, పోలింగ్ ఫలితాలకు సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కనుక 2 దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు జరుగుతున్నాయి. 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ఓటర్లు 1,67,00,000 పైగా ఉన్నారు. ఈ ఎన్నికలకు 350 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 3,08,00,000 విడుదల చేసింది. 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు కూడా ఓటింగ్ నిర్వహించబోతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం 11 గుర్తింపు పొందిన పార్టీలు పోటీ పడబోతున్నాయి. అక్టోబర్ 9న నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయంటూ ఎస్సీసీ చెప్తోంది. మొదటిగా 2 విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో, 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రారంభమవుతాయని చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణలోని 31 జిల్లాల్లో
565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించినట్టుగా ఎన్నికల సంఘం చెప్తోంది. మొత్తంగా 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం గ్రామ పంచాయతీలు 12733 అయితే మొత్తం వార్డులు 112,288కి ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా వెల్లడించారు. సో 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపైన ప్రకటన చేసింది. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 31, నవంబర్ 4, 3 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయంటూ ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఉంటాయి. చిన్న సవరణ 3 విడతల్లో మొత్తం పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. సో సర్పంచ్ ఎన్నికలు మాత్రమే కాదు, అది మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. ఆ రకంగా నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం విడుదలైంది. సో ఆ రకంగా గుర్తింపు పొందిన 11 పార్టీలు ఇప్పుడు ఈ ఎన్నికల్లో తడపడబోతున్నాయి. సో ఓవరాల్గా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నగారా మోగింది. ఆ రకంగా ఓవరాల్గా 2 దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ, 3 విడతల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఉండే అవకాశం ఉన్నట్టుగా ఎన్నికల సంఘం నివేదించింది. దీంతోపాటు మళ్ళీ చెప్తున్నాను, ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామాల్లో ఎన్నికలు ఉండవు. 23 గ్రామాలే, 25 కాదు, 23 గ్రామాలు ములుగు జిల్లా. కరీంనగర్లోని 2 గ్రామాలు కుర్మపల్లి, రామచంద్రపూర్. సో ఓవరాల్గా 25 గ్రామాల్లో తెలంగాణలో ఎన్నికలు ఉండవు.